సాయమ్మ కిచెన్ అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. మీరు అందరూ బాగోవాలని దేవుని కోరుకుంటున్నాను. ఎలా ఉంది ఎండలు ముదిరిపోయి? ఏమ్మా మీకు మంచి రెసిపీతో మంచి కూరతో వచ్చాను. బీరకాయ కూర, వేసవకాలం కదా, సలవ. రండి బీరకాయ కూర చూపిస్తాను. ఏమ్మా ఇవి తాజా నాటు బీరకాయలు. ఎందుకంటే మాది పల్లెటూరు ఏరియా వలన మాకు అన్నీ ఒరిజినల్గా దొరుకుతాయిరా చక్కగాను. ఏమ్మా ఇదిగో ఎండ్రాయిలు బీరకాయ వండుదామని చెప్పి బీరకాయలు ఎండ్రాయిలు ఇదిగో బీరకాయలు వేసుకుని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కారం పసుపు ఉప్పు ఏమో కొద్దిగా ఇదిగో కొద్దిగా ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ ఏమో కొంచెం నీసు వాసన రాకుండా కొద్దిగా కరివేపాకు రవ్వ కొత్త కారం ఆడిచ్చేసాను రా. కొత్త కారం కొత్త పసుపు మంచిగా కమ్మకమ్మగా మీకు చూపిస్తాను. ఓకేనా? స్టవ్ ఆన్ చేసుకున్నాం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వడియాలు గట్ట అందరూ పట్టుకుంటున్నారా? బిజీగా ఉన్నారు అందరూ కూడా. మేము నిన్నైతే వడియాలు పట్టాం. ఎందుకంటే అందరూ వడియాలు పడుతున్నారు కదా అని చూపించలేదు. ఎండకి చాలా ఎండ. వడియాలు పట్టారు. మా మేనల్లుళ్ళు భార్యలు అళ్ళ వచ్చి పట్టారు. గుమ్మడి వడియాలు పిండి వడియాలు పెసర వడియాలు అన్నీ పట్టాం. ఇంకా అందరూ పడుతున్నారు కదా అని చెప్పేసి చూపించలేదు. ఏమ్మా అది అందరికీ తెలుసున్నదే కదా, అందుకని చెప్పి నా కూరలు మట్టుకు మీకు చూపిద్దామని చెప్పి చక్కగా బీరకాయలు ఎంత ఉన్నాయి. ఎందుకంటే కోసేసాం, అందుకని చూపించలేదు. ఏమ్మా ఇదిగో బీరకాయలోకి ఎక్కువ ఉల్లిపాయ పట్టదు. ఇదిగో 2 ఉల్లిపాయలు వేసాను రా. ఎక్కువ పట్టదు. కొత్త కారం వేసి చూపిద్ది. ఇగో బీరకాయ పచ్చిమిరపకాయ. ఓకేనమ్మా. ఇదిగో ఎండ్రాయిలు వేస్తున్నాను. కోడిగుడ్డు ఎండ్రాయిలు బీరకాయ వండుకుంటారో, నేను పచ్చాక ఎండ్రాయిలు వేస్తున్నాను. మా అన్నయ్యకి ఎండ్రాయిలు ఎక్కువగా ఇష్టం బీరకాయలో, అందుకని కోడిగుడ్డు వేయకుండా వండమ్మా అన్నాడు. సరే అన్నయ్య అన్నాను. కడిగేసుకున్న తర్వాత కోడిగుడ్డు ఎండ్రాయిలు వేసుకుంటారు, వద్దమ్మా ఎండ్రాయిలు వేసి వండి, ఎక్కువ ఎండ్రాయిలు వేయ అన్నాడు. సర్లే అని చెప్పి మా అన్నయ్య నేనే తింటాం. ఇది మా ఇంట్లో వాళ్ళు ఎండ్రాయిలు తినరు, అందుకని మేమిద్దరం వండుకుంటున్నాం అన్నమాట. విడిగా వేపించక్కలొద్దు. ఉల్లిపాయ మగ్గిపోయిన తర్వాత ఇలాగ ఎండ్రాయిలు వేసేసుకోవచ్చు. సింపుల్. ఏదో చూపించడం గురించి టైం వేస్ట్ చేయకూడదు. చక్కగా సరిపడగా నూనె పోసుకున్నాం అనుకో, ఉల్లిపాయ చక్కగా మగ్గిపోయిన తర్వాత మన పాత మిషన్ కొందన్నాను కదా, ఆ మిషన్లో గట్టిగా నొక్కుకుంటే ఫ్రెష్గా సన్నగా వస్తుంది. మనం తగ్గట్టుగా పోసుకోవచ్చు. ఇది ఇప్పుడు పసుపు అవన్నీ వేసేస్తాను రండి. అలా మగ్గుతూ ఉంటుంది మాట ఉల్లిపాయలో. మనం సరిపడగా వేసుకున్నప్పుడు మళ్ళీ ఇడిగా వేపుకోగలదు. ఇదిగో పసుపు ఎంత చక్కని చూడు, కొత్త పసుపు. కొమ్ములు కేజీ కొమ్ములు తెప్పించి ఆడిచ్చానమాట మీకు చూపించడానికి ఏముంటుంది అని చెప్పి. కమ్మగుంద వాసన. కొత్త కారం ఎలా ఉంటుందో ఘాటు. ఇదిగో ప్రస్తుతానికి మీ మీదే ప్రయోగిస్తున్నాను. 2 స్పూన్లు వేస్తున్నాను. అదిగో అది కారం ఎక్కువ వేసామంటే. ధనియాలు జీలకర్ర పౌడర్. ఏమ్మా ఇదిగో అలాగే కరివేపాకు వేస్తున్నాను. అలాగే కొట్టు నొప్పు. అదిగో ఇక్కడికి ఇది అయిపోయింది ఈ ప్రాసెస్. ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు. ఇది మగ్గాలి. ఇప్పుడు బీరకాయలో నీళ్ళు వస్తాయి, మనం వాటర్ పోయక్కలేదు బీరకాయ కూరలో. హైబ్రిడ్ కాయలు అనుకో ఆరిపోయి ఉంటాయి కాబట్టి. ఇది నాటుకాయ ఎవరో ఇచ్చారని చెప్పి తెచ్చాడు మా అన్నయ్య. నాటుకాయలమ్మ వండని చెప్పి. సరేనా అని చెప్పి అలాగా అన్నయ్య అని మేమిద్దరమే తింటాం. మా ఇద్దరికి ఇష్టం ఎండ్రాయిలు. చక్కగా ఇలా మగ్గిపోయిన తర్వాత అప్పుడు బీరకాయ దీని మీద పెట్టేసుకున్నాం అనుకో, సిమ్లో పెట్టుకున్నాం అలాగా ఆ ఆవిరితో వచ్చేస్తుంది వాటర్. బీరకాయలు అసలు నీళ్ళు పోయకూడదు. చూపిస్తాను. మళ్ళీ బీరకాయలు తెస్తాను అన్నాడు అన్నయ్య. తెలగపిండి బీరకాయ వండి చూపిస్తాను మీకు. ఎల్లిపాయ గుళ్ళు వేసి మళ్ళీ ఇడిగా వేపి ఇందులో వేసి అది ఇది రోస్ట్ ఫ్రై అయిపోద్ది. టేస్ట్ పోద్ది. రయ్య బాగోదు. సరిపోద్ది ఇలాగా ఈ ఆయిల్కి. ఇలాగా అది అసలు ఉల్లిపాయ కనపడుతుందా? బాగుంది. కొనుక్కోండి, డిమార్ట్లో అమ్ముతున్నారు ఆ మిషన్. అమ్మా అసలు ఉల్లిపాయ కనపడదు మనకి ఏ కర్రీలో కూడా. ఇది ఇప్పుడు ఇగో బీరకాయ ముక్కలు ఇన్ని ఉన్నాయా, ఇంత కూర అవ్వదు. అదిగో ఇవేం కొత్తమని మా అమ్మాయి కోసి ఇచ్చేసింది.
ఇలా ఉంది కదా, అది అలా మగ్గుతూ ఉంటుంది. తర్వాత కలుపుకుందాం. తిప్పుతున్నానే, గాడు గుమ్మగుమ్మలాడుతుంది. కొత్త కారం కదా, ఇప్పుడే రాత్రి ఆడించుకొచ్చారు. అన్నీ కలిపి ప్యాకింగ్లు చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని, ఈ సంవత్సరం నిడదోల దగ్గర పల్లంటికాయలు మా అత్తయ్య గారు పంపించారు. మేము కర్ణాటకాయలు వాడతాం, సర్లే ఎలా ఉంటాయి చూడని చెప్పి పంపించారు. 10 కేజీలు పంపించాం. బాగానే ఉంది ప్రస్తుతానికి. కూర కారానికి వాడేం దాన్ని. పచ్చడి కారం ఏప్రిల్లో వస్తాయంట కర్ణాటకాయలు. అప్పుడు అవి పచ్చడి తీసుకొచ్చాలి అన్నట్టుగా ఇంకా కూర కారం కలిపేసుకున్నాం. ఫ్రిడ్జ్లో ప్యాక్ చేసి పెట్టేసుకున్నాం. ఈ సంవత్సరం తొందరగా అడిచేసాం మీ ఇంట్లో భయం వేసి. ఇదిగో అంతే, ఇందులో ఏమీ లేదు, సింపుల్. మీరు ఉద్యోగస్తులు గట్ట ఉన్న ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి కూడా చాలా బాగుంటుందమ్మా. మీకు ఊర్ల నుంచి పంపిస్తారు కదా ఎండ్రీలు గట్ట తినేవాళ్ళకి, శుభ్రం చేసేసే పంపిస్తారు వాళ్ళ తల్లిదండ్రులు చక్కగా. అంతే, మీరు కోసుకునేదాలో బీరకాయ, స్పూన్ ఉప్పు, స్పూన్ కారం ఇవన్నీ కలిపి అందులో వేసుకుని అలా సిమ్లో పెట్టుకుని మీరు పంచాక పెట్టుకొచ్చినప్పుడు మగ్గిపోతుంది. రండమ్మా, అయిపోయింది. అదిగో వాటర్ పైకుండా చక్కగా ఆ బీరకాయలో నీళ్ళే సరిపోయినాయి. అలాగా ఇప్పుడు కూర తీసేస్తాను అమ్మా. చక్కగా ఇలా సరిపోతుంది. నేను వేసిన మెజర్మెంట్ అంతా కూడా అలా సరిపోతుంది అన్నమాట. సింపుల్. ఇంకా కట్టేస్తున్నాను. అదిగో పొద్దున్న వండుకున్నాం అనుకో, సాయంత్రానికి ఉందనుకో, సాయంత్రానికి కూడా చాలా బాగుంటుంది అమ్మా. అది నిలవ ఉంటుందా అనుకుంటారమ్మా. ఎండ్రాయిలది నిలవ ఉంటుంది, ఏం పాడవదు. ఇందులో మనం వేసింది ఏమీ లేదు కదా, పచ్చి మసాలాలు అన్నీ డ్రై మసాలాలు మనం వేసుకున్నది. ఇదిగో ఇదిగో బీరకాయలో నూనె ఎక్కువ లాగదు, అయినప్పటికీ కొంచెం వేస్తాం కాబట్టి బీరకాయలు కనపడుతుంది అన్నమాట. ఇదిగో చక్కగా ఇలాగా 5 మంది తినవచ్చు. ఇది సూపర్ ఉంటుంది అన్నమాట. ఇదిగో బంగారు తల్లులు, ఓకేనా? మీ అందరి గురించి ఇదిగో మరి చూపించాను. ఈ రెసిపీతో వచ్చాను కదమ్మా. ఇప్పటికంట 100 మంది అయ్యారంట సబ్స్క్రైబర్లు. అందరూ కూడా 700 మంది చూసారంట. అంటే సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు 100 మంది అయ్యారంట. మీ అందరూ కూడా నన్ను ఆదరించి నా వంటలు నచ్చి మీకు 100 మంది సబ్స్క్రైబర్లు అయినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇలాగే నన్ను ఆదరించి చక్కగా మీరు అందరికీ, ఫ్రెండ్స్ అందరికీ చెప్పి, మీ చుట్టాలకు చెప్పి ఈ సాయమ్మను మీరు ఆదరిస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనమ్మా? మళ్ళీ ఇంకో రెసిపీతో రేపు పొద్దున్న వస్తాను. ఓకే, బాయ్ బాయ్.